గెలుచుకోకుండా ఏదో ప్యాకెట్లు జోలో పెట్టుకొని వానికి ఏరి వీనికి ఏరి అంటే ఏందన్నా. మాది ఉగ్గు మండలం బనాంపల్లి నియోజకవర్గం. మాకు కడసాని రామిరెడ్డి ఎమ్మెల్యే గారు. ఎలా ఉంది పరిపాలన సూపర్ గా ఉంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా అన్ని వర్గాలకు అన్ని నాయకత్వంగా చేస్తున్నాడు. పొరపాటున వీణ చంద్రబాబు నాయుడు వచ్చే పదొక కుటుంబానికి నట్టమే గాని లాభం అంటూ ఏం లేదు. రావు పాదయాత్ర చేసినాడన్నా, అడుగు పెట్టాంచి ఏమన్నా వచ్చిందా వర్షం. ఈ సంవత్సరం పైరు అనేది సరిగ్గా లేకపోయా. వాళ్ళు బంద్ చేసినారు, అంతింతో మా పొలాలకు నీళ్ళు వచ్చినాయి. అవుకు రిజర్వాయర్కు మేము అంతింతో పండించుకున్నాం. చంద్రబాబు నాయుడు అడుగు పెట్టినా అనుకో నాశనం. లోకేష్ రెడ్ బుక్ లో రాసుకుంటానంట జగన్ చేసిన తప్పులన్నీ. రెడ్ బుక్ ఏం చేస్తారన్నా, లాడరే రెడ్ బుక్ ను చేస్తాది. జగన్ లోకేష్ ఏం చేస్తాడన్నా, పప్పు ఏం చేస్తాడు, రెడ్ బుక్ రాసుకొని జోలో మరుచుకొని పెట్టుకోనన్నా. అంతే, ఏం లాభం. ఈసారి సీఎం కుర్చీని మడత పెడతాం, మేము ఎక్కుతాం కుర్చీ అంటున్నారు కదా. వాళ్ళ సైకిల్కు టైర్లు ఇచ్చేవికి భూస్థాపన చేసే టైం వచ్చింది. గాలి కూడా కొట్టుకునే స్థితి కూడా ఉండదు. టైర్లు నట్లు ఊడిపోతాయి. సైకిల్ కు గుంతలు ఎత్తారు, గుంతలు ముంచుతారు. అంటే జనాలు అట్టన్నారు, తీవ్రంగా అన్నారు. ఏం చేసినాడన్నా చంద్రబాబు నాయుడు? ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినాడా? పోయినసారి చెప్పినాడు కదా. ఇప్పుడు జగన్ నీ ఇంటికి లేకపోతే నీకు స్థలం ఇస్తే ఇల్లు కట్టిస్తున్నాడు జగన్. అతడు పథకాలు ఏమైనా తెచ్చినాడా? ఆరోగ్యశ్రీ కానీ, అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ ఏదైనా తెచ్చినాడా? ఏం తేలే ఎట్టగేస్తాడన్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, నేనే సీఎం అవుతా అంటున్నాడు. ఏంటికి సీఎం మా నెత్తిన కూర్చొని మమ్మల్ని సంపనీగా? పవన్ కళ్యాణ్ అంత చూస్తా జగన్. పవన్ కళ్యాణ్ ముందు వార్డు నంబర్ గెలిచావనన్నా. నేను మా ఊర్లో నేను వార్డు నంబర్ని. నెక్స్ట్ నాకు సర్పంచ్ పోటీ ఇస్తారు, నేను గెలిచాను. వార్డు నంబర్ గెలిచామని రావనన్నా ముందుకు. వార్డు నంబర్ గెలిచి నా కాడికి రావన్నా. నేను సర్పంచ్ గా నేను పోటీ చేసి గెలిచా. నేను గెలిచిన మళ్ళీ వార్డు నంబరు ఆవంచి గెలిచి రావాను. ఏందన్నా పవన్ కళ్యాణ్ గారు ఏం మారుతా అన్నా, కొద్దిగా తెలివిండన్నా. ఇప్పుడు ఏకగ్రీయంగా అది ఒకే పనికొస్తానన్నా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నువ్వు గెలవాలనుకుంటే నీ ముందు నిలబడి ధైర్యంగా, పొత్తులు లేకుండా ఒక్కసారి ఎమ్మెల్యే గెలుచుకో. ఆ తర్వాత ఏదైనా అని ఆలోచించే. నువ్వు ఎమ్మెల్యే గెలుచుకోకుండా ఏదో ప్యాకెట్లు జోలో పెట్టుకొని వానికి ఏరి వీనికి ఏరి అంటే ఏందన్నా. పవన్ కళ్యాణ్ చెప్పనే చెప్పాకన్నా. ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి సీఎం క్యాండిడేట్? 75 పక్కా ఇట్రీ. ఈ నియోజకవర్గం అనేది లేదు. రాయలసీమ, కోస్తా అన్ని జిల్లాలు కలిపి జగన్ గుద్దుతారు. 75 పక్కా రాసి పెట్టుకోను. చంద్రబాబు నాయుడుకు గుండెల్లో పరుగులు ఎత్తుతుంటాయి ఇప్పుడు.